హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్ఫూర్తి రెడ్డి క్రియేషన్స్. ఇప్పుడే మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు, మా వారు ఆఫీస్కి వెళ్ళారండి. ఇల్లు చూపిస్తాను చూడండి ఎలా ఉందో. అంత గందరగోళంగా ఉంది. పూజ మాత్రం 5 o'clock లేసి పెట్టేశాను. శుక్రవారం, శనివారం, మంగళవారం 3 days అయితే పూజ చేసేసుకుంటాను 5 o'clock. సింకులో బాసలు చూడండి. స్టవ్ అంతా స్టవ్లా లేదు. అల్లం ఎల్లిగడ్డ ఆరబోసాను కడిగి, అది కూడా గ్రైండ్ చేయాలి. చపాతీ చేశాను, అవి అంతా టూ మచ్గా ఉంది. డైనింగ్ టేబుల్లా లేదు, అంతా టూ మచ్గా ఉంది ఇల్లు. మీ ఇంట్లో కూడా ఇలాగే ఉంటుంది కదా. పిల్లలు పోకముందుకు బూస్ట్ శాషెస్ అండి. అయితే మా పిల్లలు పాలల్లో రోజు ఒక శాషే యూస్ చేస్తాను, పాలు తాగుతారు మార్నింగ్. ఇలా స్టోర్ చేసేసుకుంటాను దాంట్లో. ఫస్ట్లో అయితే అది తెచ్చుకునేదాన్ని, ఇప్పుడు శాషెస్ అయితే బెస్ట్. ఏ రోజుకి ఆ రోజు ఉంటుంది. మా వారైతే టీలోకి అయితే బూందీ తింటారు, మిక్చర్ అన్న బూందీ. టీలో కంపల్సరీగా ఏదైనా స్నాక్స్ లాగా కావాలి, బట్ హాట్గానే ఉండాలి ఆయనకి. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇవన్నీ పనులు ఉంటాయి. ముగ్గు వేశాను. మార్నింగ్ అయితే లేచి చేసుకుంటానండి 5కి పూజ చేసే రోజు మాత్రం. ఎందుకు అంటే పిల్లలు వెళ్ళక ముందుకే, మా వారు వెళ్ళక ముందుకే దీపం చూసి ముగ్గు తొక్కి వెళ్ళాలంటారు మా మమ్మీ. అందుకోసం అనేసి నేనైతే వాళ్ళు పూజ చేసే రోజైతే పూజ చేసుకుంటాను 5 o'clock. వాళ్ళు వెళ్ళక ముందుకే క్లీన్ చేసుకుంటాను. డబల్ పని అవుతుంది, పర్లేదు, నాకు కూడా అలాగే ఇష్టం. పూజ చేసినాక వాళ్ళు మొక్కుకొని వెళ్తే నాకు కూడా సంతోషంగా అనిపిస్తుంది, ఇల్లు కూడా నీట్గా ఉంటుంది. వాళ్ళు వెళ్ళినాక మళ్ళీ చేసుకుంటాను, ఎందుకంటే నేను హౌస్ వైఫ్నే కాబట్టి. చూడండి, చింకు ఈజ్ క్లీన్ అయిపోయింది, స్టవ్ క్లీన్ అయిపోయింది. దొడ్డుప్పు కంపల్సరీగా నా చేతి కింద ఉండాలండి, లక్ష్మీదేవి మా మమ్మీ చెప్తుంది. ఈ బాటిల్ వచ్చేసి మా బాబుదండి, లాస్ట్ ఇయర్ చాలా బాగా నచ్చింది, పడేయడం ఇష్టం లేక అలా మనీ ప్లాంట్ పెట్టుకున్నాను కిచెన్లో. ఇది వచ్చేసి వాటర్, దాంట్లో తెలుసు కదా రాగి బిందె. డైనింగ్ టేబుల్ కూడా క్లీన్ చేసేసాను. ఒకటి ఉంది, దీంట్లో వచ్చేసి అవిసె గింజలండి. డైలీ 1 spoon తింటాను నేను, వెయిట్ లాస్ కోసమని, కొంచెం హెల్త్కి కూడా మంచిదనేసి తింటాను. ఇది వచ్చేసి వెజిటేబుల్స్ స్టోర్ అండి, ఆనియన్స్ అలా పెట్టుకుంటాను. ఫ్రిడ్జ్ అండి, దీన్ని మా వారైతే అల్మారా అంటారు, ఆయనకు కొనేటప్పుడు ఇష్టం లేకుండే. ఎలా క్లీన్ చేశాను, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.